పార్టీ మహాసభలు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో 5 మండలాలు కలిసి పత్తికొండలో గుత్తి రోడ్ R&B గెస్ట్ హౌస్ నుండి పత్తికొండ సెంటర్ 4 స్తంభాల కూడిలే వరకు భారీ ర్యాలీని నిర్వహించడం జరిగింది. అనంతరం సిపిఐ మహాసభలు ఇందులో అతిరథ మహారథులు పాల్గొని ప్రసంగించడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర సిపిఐ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ దున్నేవాడివి భూమి కావాలని పేద ప్రజలను వ్యవసాయ కూలీలను కూడగట్టి దేశవ్యాప్తంగా భూ పోరాటాలు నిర్వహించి సాగు భూములు ఇండ్లు స్థలాలు సాధించిన లక్షలాది ఎకరాలను పేదలకు పంచిన చరిత్ర ఒక భారత కమ్యూనిస్టు పార్టీకి దక్కిందని రామకృష్ణ పేర్కొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర రైతు సంఘం నాయకుడు రామచంద్ర, జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, నియోజకవర్గంలోని 5 మండలాల సిపిఐ నాయకులు పాల్గొనడం జరిగింది. మంగళవారం కూడా పోయింది. ఇంకో దేవారం శనివారం కూర్చో సోమ మంగళ అన్ని పోయి శనివారానికి వచ్చినాం. ఇప్పుడు పోలవరం మాట్లాడాం. మేము పోలవరం ఎత్తు తగ్గిస్తా ఉన్నావు. అది 150 అడుగుల ఎత్తులో కడితేనే అందరికి నీళ్ళు వస్తాయి. పైగా 960 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి అవుతుంది. కానీ దాన్ని 135 అడుగులకు తగ్గించారు. దాన్ని ఎప్పుడు తగ్గించారు? దాని గురించి మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొత్త రాగం అందుకున్నాడు. కొత్త రాగం ఏమంటే పోలవరం బనకచెర్లలో నేను నీళ్ళు ఇస్తాను, దానికి 22,000 కోట్లు ఖర్చు అవుతుంది. దానికి వాళ్ళు ఇస్తారు, ఇల్లు ఇస్తారు, వాళ్ళు అప్పులు ఇస్తారు, కాంట్రాక్టులు కడతారు అని చెప్పి ఇస్తారు. నీవు చేయాల్సిందేమి? ఇక్కడ అన్ని కింద నీళ్ళే వేలవతి ప్రాజెక్టు కట్టు, గుండెల ప్రాజెక్టు పూర్తి అయి, పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి అయి, పోలవరం చేయి. ఇవన్నీ ఏమీ లేకుండా ఇప్పుడు 22,000 కోట్లు కాదు, అది దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. పూర్తయ్యేలోగా 2 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడుంది తెస్తావు? ఇవి ఏమయ్యా అంటే ఇవి ఏమంటే ఆయన అదేదో అన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటాండ తల్లికి అన్నం పెట్టినోడు పిన్నమ్మకి బంగారు గారు చేస్తామన్నారు. ఆ స్కూల్ పరీక్ష ఇది మీరు చేయవే చెప్పిన చేయకుండా కాంట్రాక్టర్లు కూర్చోబెట్టుకొని నేను పనకచర్ల చేస్తా అని చెప్పి ఇవాళ దాన్ని పట్టుకున్నారు. కాబట్టి తప్పు పడతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి నిలదీస్తా ఉన్నాం. అదేవిధంగా నిన్న స్టూడెంట్స్ అందరూ కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేశారు. మన కర్నూలులో కూడా చేశారు. వాళ్ళు ఏమడుగుతా ఉన్నారు? అయ్యా నేను అధికారం వస్తాను 3 నెలల్లో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తానన్నావు, అది ఇవ్వమంటా ఉన్నారు. వాళ్ళు చదువుకోవాలి కదా, వాళ్ళందరికీ ఇవ్వాల. వాళ్ళందరూ రోడ్డు ఎక్కారు, ధర్నా చేస్తా ఉన్నారు. కాబట్టి సీఎం గారికి ఒకటే చెప్తా ఉన్నా, ఏదో అడ్డదిడ్డంగా నీ పైన రాళ్ళు వేయాలనేటప్పుడు లేదు. కానీ ఏదైతే చెప్పావో చెప్పింది మాత్రం చేయాల్సిందే. సూపర్ 6 అన్నావు, సూపర్ 6 చేయాలి. మరి పల్లెల్లో 3 సెంట్లు ఇస్తా, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తా, ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షలు ఇస్తా అన్నావు. అవన్నీ ఇవ్వాలని అడుగుతా ఉన్నా. పాపం వీళ్ళకి ఆడవాళ్ళకేమో నెలకు 3,000 అన్నాడు. 3,000 1,500 వాళ్ళకి నిరుద్యోగులకు 3,000, వీళ్ళకి 1,500. చీర కట్టుకుంటే చాలు 1,500 అన్నాడు. అందరికి ఇస్తానన్నాడు. అందరూ అప్పుడు కూడా అన్నాడు అందరికి ఎట్లిస్తామన్నా అని.
తర్వాత నిబంధనలు పెడదాము కానీ ఇప్పుడైతే చెప్పాల్సిందే అంటే మరి చెప్పేవాటి ఏమంటున్నాం మేము ఇవాళ దాన్ని అంతా మానుకొని ఇప్పుడు కొత్తగా అనుకున్నాడు ఆ ప్రాజెక్టులు పూర్తి లేకుండా ఎట్లయితే కొత్త ప్రాజెక్టు పట్టుకున్నాడు ఇప్పుడు P4 అని పెట్టుకున్నాడు P4 ఏమవుతా అంటే బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళని చూస్తాడట వాళ్ళందరికీ డిన్నర్ పెడతాడట మానికి చికెన్ బిర్యానీ పెట్టి వాళ్ళని చెప్తాడట మీరు కొన్ని కుటుంబాలను మీరు దత్తత తీసుకోండి నేను అడుగుతా ఉన్నా వాళ్ళందరికీ దోచి పెడతారా వాళ్ళ ఆస్తులు పెంచుతారా మళ్ళీ వాళ్ళతో అడుక్కోమంటారా మీరు కాదా దోచి పెట్టండి మీరు దోచి పెట్టడం వల్లే వాళ్ళన్నీ అంత సంపాదించుకున్నారు మళ్ళీ వాడు తెలుగులకి ఎలా తెలుగులను సాకాలా అంటే మేమైనా ఎక్కువ